ఎంతమందికి తెలుసు ఈ గుడిలో స్వామివారిని దర్శనం చేసుకుంటే పెళ్లి కాని వారికి పరిణయం గ్యారంటీ. పెళ్లి విషయం పక్కన పెడితే ఈ గుడికి పాపులారిటీ అయితే పక్కా. చూస్తున్నారు కదా గుడి పక్కన భక్తుల క్యూ ఎంత పెద్దగా ఉందో. మనం కూడా కలిసి ఈ గుంపులో గోవింద అనడానికి వెళ్దామా? ఫస్ట్ అయితే మన చెప్పుల్ని వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫ్రీ ఫుడ్ స్టాండ్ లో పెట్టేద్దాం. అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యూ అయితే జనరల్ దర్శనం కోసం. అంత పెద్ద లైన్ లో నిలబడక్కర్లేదు అనుకుంటే 50 రూపీస్ టికెట్ తీసుకోవచ్చు. అది గుడి ఎంట్రన్స్ లోనే ఇస్తారు. అండ్ గుడిలో ఎంటర్ అయ్యి లైన్లో నించోగానే ఫస్ట్ వచ్చేది మనకి వినాయకుడు ఆలయం. ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మార్నింగ్ 11 to 12 అండ్ ఈవినింగ్ 5 to 6 అయితే స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ టైంలో టెంపుల్ లోపల అలౌ చేస్తారు కానీ దర్శనం అయితే చేసుకోలేము. ఆ అభిషేకం పూర్తయ్యే వరకు లైన్లో నించోవాల్సి వస్తుంది. మేము అరౌండ్ 5:20కి వెళ్ళాం కాబట్టి ఇంచుమించు 45 minutes లైన్లో నించోవాల్సి వచ్చింది. ఈ గుడి ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు అబ్బాయిలు ఈ గుడిలో లైన్ కడతారు. ఇక్కడ స్వామివారి బ్లెస్సింగ్స్ తోని లేట్ గా దొరికే మన లైఫ్ పార్ట్నర్ వెంటనే లొకేట్ అయిపోతారు. ఏమనుకున్నారు, మన స్వామివారి బ్లెస్సింగ్స్ అంటే పవర్ఫుల్ జియో ట్యాగ్ లాంటివి. ఇలా జరిగే పెళ్లిళ్ళకి డివైన్ బ్లెస్సింగ్స్ తో పాటు లైఫ్ లాంగ్ కలిసి ఉండే సబ్స్క్రిప్షన్ కూడా ఇవ్వబడను. ఇక్కడ సంవత్సరానికి ఇంచుమించు 7,000 పెళ్లిళ్ళు జరుగుతాయి. ఈ గుడి చరిత్రకు వచ్చేసరికి ఒక రోజు అన్నస్వామి నాయకర్ అనే ఒక గొప్ప భక్తుడికి కల్లో దేవుడు వచ్చి ఆయన కోసం ఒక గుడి కట్టించమన్నారు. ఒక చిన్న గుడిసె కట్టి దాంట్లో స్వామివారి పెయింటింగ్ పెట్టి ఆ గుడిని ప్రారంభించారు. అలా దేవుడు డ్రీమ్స్ లోకి వచ్చి ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేయడం వల్ల మనకి ఈ గుడి నిర్మించబడింది. ఈ గుడి గోపురంని పరిశీలిస్తే 108 స్కల్ప్చర్స్ ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఫ్యామిలీ ప్యాకేజ్ కూడా ఉంటుంది. అంటే పల్లి దేవసేన అలా చూస్తుంటే తులాభారానికి రెడీ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ నాకు తెలిసింది ఆ ఒకటే, ఇంకా వేరే ఏ పర్పస్ కి యూస్ చేస్తారో నాకు తెలియదు. ఈ గుడిలో బాగా గ్రాండ్ గా జరిపించేది సూరసంహారం. కంద షష్ఠి యొక్క చివరి రోజున, అదే 6వ రోజున జరిపిస్తారు. ఇది సూరసంహారం అంటే సుబ్రహ్మణ్య స్వామి సూరపద్మం అనే అసురుడిని వధించి జయం పొందారు. ఆ రోజైతే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది, నించోడానికి కూడా ప్లేస్ ఉంటుంది. సో వినాయకుడు ఆలయం చూసారు కదా, ఇది శివాలయం. నెక్స్ట్ ఇంకా మెయిన్ విగ్రహం దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇక్కడ అన్ని క్యూలు ఒకటే చోటుకి వస్తాయి. ఇక్కడ స్వామివారు పళనిలో స్వామివారు లాగా ఉంటారు. ఒక కాలు ముందు పెట్టుకొని ధీటుగా నించుంటారు. అంటే అర్థం, నువ్వు ముందుకి రా, నేను బ్యాక్ ఎండ్ లో ఉండి చూసుకుంటా. మన జీవితాన్ని ముందుకి తీసుకెళ్లేది ఆయనే, వెనకాల సైన్యంలాగా నిలబడేది ఆయనే. దర్శనం అయ్యాక తిన్నగా మేము ప్రసాదం కౌంటర్కి వెళ్ళిపోయాం. స్వామివారి కిచెన్లో అప్రూవ్ అయి బయటికి వచ్చిన చక్కెర పొంగలి, స్వీట్ టేస్ట్ విత్ డివైన్ ఫీలింగ్. అవును, మీ అందరికీ వడపళని అనే పేరు ఎలా వచ్చింది తెలుసా? పళని అనే ఒక ఊరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క 6 నివాసాల్లో ఒకటి. ఈ గుడిలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అచ్చు పళని విగ్రహం లాగే ఉంటుంది. అండ్ ఈ గుడి పళని ఒక ఊరికి నార్త్ లో ఉంటుంది. అందుకే ఈ గుడి చుట్టుపక్కల ప్రాంతాలని వడపళని అంటే నార్త్ పళని అని అంటారు. మనకి సౌత్ ఇండియన్ టెంపుల్స్ అంటేనే ఇంప్రెసివ్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. అదే మన ఇంక్రెడిబుల్ ఇండియన్ కల్చర్ని డిపెక్ట్ చేస్తుంది. అందుకే నేను చెన్నై టెంపుల్ సిరీస్ అనే సిరీస్ మొదలు పెట్టాను. దానిలో భాగంగా మన ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ని ప్రదర్శిస్తూ, మన స్కంద పురాణాన్ని వివరిస్తూ ఈ రాజగోపురం పైన ఉన్న శిల్పాలు చెక్కబడ్డాయి. అందుకే వడపల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని మొదట్లో చూపిస్తున్నాను. ఈ సిరీస్ భాగంగా చెన్నైలో ఉన్న మరెన్నో మహోత్తమైన గుడుల్ని కూడా చూపిస్తాను. అందుకే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ గుడి కోనేరులో కనుక స్నానం చేస్తే పాపాలతో పాటు పాన్ కార్డ్ కూడా పోయే ప్రమాదం ఉంది కాబట్టి మూసేశారు. ఇంకా గుడి దర్శనం అయిపోయాక అప్పుడే బయట గ్లాస్ లో జున్ను తీశారు, భలే ఉంది. ఈ వీడియో కానీ లేదంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చుకోండి. అలాగే గుడిని విజిట్ చేసే మీకు ప్లాన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అంతవరకు సెలవు మరి.